బ్రదరా, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అన్నావు ఇది వరకు. వెరీ గుడ్, మొత్తానికి ఆ విషయాన్ని నిరూపించామన్నమాట. ఇప్పుడు ఒప్పుకుంటున్నాను, ఏ గాడిదైనా డబ్బు సంపాదించవచ్చు అని. ఒక చిన్న విషయం, ఆ డబ్బుతో వచ్చే హోదా, ఆ డబ్బు వాడుకునే విధానం నీలాంటి నడవంతరపు సిరిగాళ్లకు తెలియదని నిరూపించావు. ఇదిగో, కారు కొనగానే సరిపదా, అది ఆగిపోతే ఏం చేయాలో తెలుసుకో. కారు స్టార్ట్ కావడం లేదు. ఈ 100 రూపాయలు తీసుకుని కారు దొరికి. గోపి బాబు గారు. నమస్కారం గోపి బాబు. ఏం సుబ్బారావు, బాగున్నావా? బాగున్నానండి. పిల్లలంతా పెద్దలు అయినట్టున్నారే? అవునండి. అమ్మ బాగుందా? మీ దయ వల్ల బాగానే ఉందండి. ఏమిటి బాబు, కారు ఆగిపోయిందా? పోయాలా? పదండి, పోయా. సుబ్బారావు, ఈ డబ్బు తీసుకుని పిల్లలకి ఏమన్నా కొని. వద్దు బాబు, మీ దయ వల్ల మా పని బాగానే ఉంది. నేను వస్తాను. అలాగే. వస్తానమ్మా. వస్తాను బాబు. ఎలా రాస్కెల్, 100 రూపాయలు నా దగ్గర తీసుకుని వాడికాడ దోస్తావా? బుద్ధి లేదా గాడిద దున్నపోతలో ఉన్నావు? బాబు, 100 రూపాయలు ఇవ్వటం ద్వారా మా ఇంటి ఆయన మీ నోటుకొచ్చి మాట్లాడే హక్కు మీకుంటే ఇదిగోండి మీ 100. నేను ఇస్తున్నాను 2 రూపాయలు. అనవయ్యా, పోరా నువ్వు అనవయ్యా. అవును బాబు, డబ్బు పారేసుకునే వాళ్ళు, నోరు పారేసుకునే వాళ్ళు తమకు తామే గొప్పవాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళందరిలో లోకు అయిపోతారు బాబు. మీ డబ్బు నోరు మీ దగ్గర ఉంచుకోండి. రావయ్యా, పోదాం. రంగా, వచ్చే నెల 15వ తారీఖున ఈ హాస్పిటల్ మన చీఫ్ మినిస్టర్ గారు ఓపెన్ చేస్తారట. డే అండ్ నైట్ వర్క్ చేసి పని పూర్తి అయ్యేటట్లు చూడు. ఎస్ సార్. బిల్డింగ్ పూర్తవుతుంది అనుకోండి, కానీ మన బిల్స్ చాలా పాస్ కాకుండా ఉండిపోయినాయండి. మరి బిల్స్? రంగా, హాస్పిటల్ ఓపెనింగ్ కి అఫీషియల్స్ అంతా వస్తారు. అదే రోజు సాయంత్రం మన ఇంట్లో బ్రహ్మాండంగా పార్టీ ఇస్తాం. ఆ తర్వాత బిల్స్ వాటంతటవే నడిచొస్తాయి. సార్, యు ఆర్ ఎ రియల్ జీనియస్ సార్. వెళ్ళి పార్టీ లిస్ట్ తయారు చేయి. ఎస్ సార్. సరే గాని మావయ్య, మన పుట్టెప్పుడు మొరగదే. మా అమ్మ అంటే దాని భయం. అదేం కాదులే, నా కొండమ్మ చెప్పింది. కుక్క బదులు కూడా అమ్మమ్మే మొరుగుతుందంట. అయ్యో అయ్యో, పనికిరాలి వెదవా. బాబు కింద పడితే ఎంత దెబ్బ తగులుతుందో నీకేం తెలుసు? అడ్డగాడిదా. గాడిని కాను, గుర్రాన్ని. ఏడ్చావు? ఈ ఇల్లు కాదని ఆ ఇంటికి వెళ్ళిన వాడివి మళ్ళీ ఈ ఇంటికి తగలెట్టావే? బాబుతో ఆడుకుందామని. ఏ, నువ్వు ఆడుకోవడానికి దొరబాబే కావాలా? నీలాంటి వెర్రి వెదవలు బయట చాలా మంది ఉన్నారు. అక్కడ సావు. ఇంకా నిలబడ్డావే, పోంటుంటే. చూడు బాబు, నువ్వు ఈ గాడిలతోనూ కుక్కలతోనూ ఆడుకోకూడదు. నువ్వు బంగారం లాంటి బిడ్డవి. అరే, నీ మెళ్ళో గొలిసేది ఏమో. బంగారం గొలుసు ఏమైపోయింది? బాబు గొలిసేదిరా? బాబు మెళ్ళో బంగారు గొలుసురా. ఏమిటా పిచ్చినవో? బాబుతో ఆడుకుంది నువ్వేగా. నువ్వు తీయపోతే ఇంకెవరు తీస్తారు? దొంగ బెద్దవా. బాబు మెళ్ళో గొలుసు తీసి దాచేశారా దొంగ బెద్దవా? చాలే ఊరుకోమ్మా. అన్నయ్యని పట్టుకుని దొంగ అంటావా? బాబుకు స్నానం చేయించేటప్పుడు ఈ గొలుసు తీసి నేనే మెళ్ళో వేసుకున్నాను. అన్నయ్య, అమ్మ సంగతి నీకు తెలుసుగా. ఊరుకో, ఏడుకో. అమ్మా, తల్లి బిడ్డను కొడితే
ఆ బిడ్డ ఏడుస్తూ మళ్ళీ తల్లి ఊళ్ళోకే వెళతాడు. అబ్బులన్నయ్య మనసు పసిపిల్లాడి మనసమ్మా. చాలే ఊరుకో. కొడమా 11 అయింది. ఎక్కడ జ్యూసు తెస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి జ్యూస్. అరే నా విటమిన్ మాత్ర. కొడమా జ్యూస్ ఉప్పుగా ఉండేమిటి? పంచదార బదులు ఉప్పేసావా ఏమిటి? అమ్మమ్మ అది జ్యూస్ కాదు, నా వచ్చా. హలో సరస్వతి, నువ్వా? ఏమిటి ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావు? నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు గాజు పెంకు. ఒకప్పుడు నా శీలానికి విలువ కట్టి డబ్బిస్తానన్నావుగా. ఓ, డబ్బు విలువ తెలుసుకోవడానికి ఇంతకాలం పట్టిందన్నమాట. చూడు సరస్వతి, నేను మాట తప్పేవాడిని కాదు. అప్పుడు 25,000 ఇస్తాను, ఇప్పుడు వడ్డీతో కలిపి 30,000 ఇస్తాను. పట్టుకెళ్ళి. శ్రీకాంత్, 30 ఇస్తావా? 30? ఇవిగో 60. నా జీవితం వెచ్చించి తెచ్చాను. నా శీలాన్ని పాడు చేసినందుకు పరిహారంగా 30 ఇస్తానన్నావే. 30 కాదు, 60 ఇస్తున్నాను. 60. పోయిన నా శీలాన్ని నాకిచ్చే. పిచ్చిగా నీలాంటి వాడిని నమ్మిన ఆడది పిచ్చిగా కాక ఇంకేవుతుంది. నేనెప్పుడో పిచ్చముండనేరా, పిచ్చముండనే. ముందు ఏమైనా బయటకు లెక్కెళ్ళండి. ఒరే శ్రీకాంత్, 10 తలలు ఉన్న రావణాసురుడే ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోయాడురా. డబ్బుతో వెరి తలలు వేసే నువ్వు, నీదే ఉందిరా. ఏదో ఒకనాడు నా ఉసురు తగిలి నువ్వు నీ డబ్బు నాశనమైపోతారా, నాశనమైపోతారు. చూస్తూ నిలబడతారే, ఇచ్చుకెళ్ళండి. ఏడిపిస్తున్నావురా, ఏడిపించరా. ఎప్పుడో ఒకప్పుడు నిన్ను ఇలాగే ఈడ్చుకెళ్లే రోజు వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇది నా శాపం రా, నా శాపం. నువ్వు బాగుపడవు, నాశనమైపోతావు. Sorry for the delay. Dear friends, sorry for the delay. Have a nice dinner. Come on.